దొంగలకి దొంగ జబ్బులు. వాళ్ళు లిక్కర్ దొంగలు, వాళ్ళకి దొంగ జబ్బులు వచ్చినాయి. ఇందా మీరు చెప్పారు కదా, పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక దొంగ జబ్బు చూపించి బెయిల్ పొందాడు. ఆ మార్గం బాగుందని చెప్పి వీళ్ళు కూడా పలుక్కొని ఒకడికి వెన్నులో నొప్పి, ఒకడికి లివర్లో నొప్పి, రకరకాల నొప్పులు వీళ్ళు పంచుకున్నారు. నీకు నువ్వు ఇది తీసుకో, నువ్వు అది తీసుకో అని చెప్పి. అంటే ఏదో రకంగా జైలు నుంచి బయటికి రావాలి. అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు చూసారా, అతను బయట వీరంగం వేశాడు, రంకిలు వేశాడు. మొన్న జడ్జి గారు చెప్పారు, నీ ప్రవర్తన బాగాలేదు, నువ్వు ఒక నిందితుడివి, పోలీసులతో అమర్యాదగా ప్రవర్తిస్తా ఉన్నావు, అరుస్తా ఉన్నావు, నువ్వు జైల్లో కూడా కేకలేస్తా ఉన్నావు, ఇది బాగలేదు, నీ పద్ధతి మార్చుకో అని చెప్పి. అతను మా కుటుంబమే లిక్కర్ అంటే వ్యతిరేకం, నాకేం సంబంధం లేదు, అసలు నేను ఎప్పుడు కూడా లిక్కర్ ముట్టుకోను అని చెప్పాడు. నిజమే, నువ్వు లిక్కర్ తాగవు, కానీ జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి స్కీమ్లో నువ్వు ఒక కీలక పాత్రధారి. డబ్బులు ముడతావు, డబ్బులైతే చేత్తో పట్టుకుంటావు, అట్టపెట్టెల్లో పెడతావు, ఎవరెవరికి చేర్చాలో వాళ్ళందరికీ చేరుస్తావు, అవన్నీ చేస్తావు. నిన్నేమైనా లిక్కర్ తాగుతున్నట్టు పట్టుకున్నారా, లేకపోతే లిక్కర్ బాటిల్స్ రవాణా చేస్తుంటే పట్టుకున్నారా? డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు కదా ఇది. కాదు. కాబట్టి అతను ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు లిక్కర్లో దొంగ డబ్బుని నువ్వు చేరవేస్తున్నావు. సౌత్ ఆఫ్రికా వెళ్తుంటే నిన్ను పట్టుకున్నారు, పట్టుకోకపోతే నువ్వు సౌత్ ఆఫ్రికాలోనే ఉండిపోయాడు. ఇప్పుడు వచ్చాడు చూడండి, ఆ పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇప్పుడు వచ్చాడు, 15 నెలలకు వచ్చాడు సార్. ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. వీళ్ళు కూడా అలా దాక్కుందాం అని చెప్పి ప్రయత్నం చేసే ముఠా ఇది. అసలు కసిరెడ్డి అనేవాడు మనకి ఎవరికి తెలియదు, రాజశేఖర రెడ్డి అతని పేరు. ఎప్పుడైతే ఈ లిక్కర్ వ్యవహారాల సిట్టు దర్యాప్తు ప్రారంభించిందో స్వయంగా విజయసాయి రెడ్డి చెప్పాడు, మా ఇంట్లోనే మీటింగ్లు వేశారు, పాలసీ తయారు చేశారు, ఆ బ్లూ ప్రింట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి చూపిస్తే ఆయన ఓకే చేసి క్యాబినెట్లో పెట్టి ఓకే చేయించాడు. అది దానికి అప్పుడు కసిరెడ్డి దీనికి కీలక పాత్రధారి అని చెప్పేసి ఆయన చెప్తేనే తెలిసింది. ఇక ఒకడిని పట్టుకుంటే ఇప్పుడు దాదాపు 48 మంది అనుకుంటా పవన్ గారు దీంట్లో ఉన్నది. 13 మంది జైల్లో ఉన్నారు, 3 బయటికి వెళ్ళారు. ఏదో రకంగా మొత్తం మీద వాళ్ళు స్లిప్ అయ్యి బయటికి వెళ్ళారు. అది హైకోర్టులో జరుగుతుంది. వాళ్ళకి బెయిల్, డిఫాల్ట్ బెయిల్ ఎలాగిస్తారు? ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత ఇప్పుడు ఈయన. అవి పెద్ద చేపలు, అవి మామూలు చేపలు కావాలి, పెద్ద చేపలు. అవి ఎలా అలా బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తాయి. అదేం ప్రాబ్లం లేదులేండి. హైకోర్టు కాదంటే సుప్రీంకోర్టు అయినా సరే కేసు జరుగుతున్నప్పుడు బెయిల్ ఎందుకు ఇచ్చారని చెప్పి అడుగుద్ది. అందులో ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద తర్వాత ఈడీ విచారణ కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలో వాళ్ళు మళ్ళీ లోపలికి రావాల్సిందే. అవును, చాలా మీరు అంటున్నట్టుగా ఆ 3 కూడా కీలకమైన వ్యక్తులు. బాలాజీ గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కీలకమైన వ్యక్తులు, కృష్ణమోహన్ రెడ్డి. వాళ్ళు 3 సీఎం ఆఫీసులో ఉండి చక్రం తిప్పిన వాళ్ళు. వీళ్ళు బయట ఫీల్డ్ లో ఉండి డబ్బులు కలెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ ప్రకారంగా ఆ డబ్బుని బ్లాక్ ని వైట్ ఎలా చేయాలా, బంగారు నాణ్యాలు కొనాలా, లేకపోతే కడ్డీలు కొనాలా, బంగారం కడ్డీలు కొనాలా, లేకపోతే ఒక 100 కోట్లు ఖరీదైనా సరే కోకాపేటలో 1 ఎకరం స్థలం కొనాలా, బెంగళూరులో స్థలాలు కొనాలా, లేకపోతే దీన్ని విదేశాలకు పంపించి మళ్ళీ సూట్ కేస్ కంపెనీలతో ఇండియాకి తీసుకురావాలా, ఇవన్నీ కూడా చేసినటువంటి ముఠా ఇది. ఈ ముఠా అలీబాబా 40 దొంగలు అని చెప్పుకునేవాడు. ఇప్పుడు 48 మంది అయ్యారు. జగన్మోహన్ రెడ్డి 48 దొంగలు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి లిక్కర్. ఇందాక శ్రీలీల గారు చెప్పారు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 35,000 మంది మెడలో, ఆడవాళ్ల మెడలో తాళిబొట్లు తెగటానికి కారకులు. 5 లక్షల మంది
లివరు, కిడ్నీ, ఇతర జబ్బులతో ఆ విష పదార్థమైనటువంటి మద్యం తాగి ఇప్పటికీ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు 5 లక్షల మంది మనం చూసాం కదా. జంగారెడ్డిగూడెంలో ఏకంగా 31 మంది చనిపోయారు ఒకే రోజు. అది వికటించి 31 మంది చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు? సహజ మరణాలు అన్నాడు వాటిని. అంటే లిక్కర్ తో చనిపోయారంటే ఇక మామూలుగా ఉండేది కాదు పరిస్థితి. ₹1 సహాయం చేయలేదండి వాళ్ళకి. ఓకే, తెలుగుదేశం పార్టీ 31 లక్షలు కుటుంబానికి ₹1,00,000 చొప్పున రైట్ సార్. పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళ